నేత నెల్లీరు పచ్చడి అజీర్తికి ఆంబానికి ఆకలి పుట్టడానికి మంచిది. అది షుగర్ కి ఆంబానికి పైత్యానికి కాళేశ్వరందానికి అన్నిటికీ పనిచేయద్దు అనమాట. తిప్ప ఇక జ్వరం వచ్చిందంటే సరమైన పులుసు నేత నెల్లీరు తేవాలి. అదైనా చెట్టు మీదది కాదు, పుట్ట మీదది దొంక మీదది తేవాలి. అది తెచ్చి సక్రంగా వేపాలి. వేపేసి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసి పచ్చడి చేసి నేను పులుసు చేసుకున్నా. మళ్ళీ దగ్గు వచ్చిందంటే ములకాయలు ముళ్ళు కాయలు నిండా ముళ్ళే, అవి చిన్న అల్లి పిక్కలాగా ఉంటాయి కాయలు, వాటికి ముళ్ళే. ఆ చెట్టల్లా ములక చెట్టుకి ఆ ఏళ్ళు తెచ్చి పులుసు చేసుకున్నారు. దగ్గుకు మంచిది అది. మళ్ళీ ఉడికేరు ఎంపలేరు జీలకర్ర ఓము వేప ముడుకులు శుంఠి ఇవన్నీ వేసి నూరోరు. తన్ని మీద నూరి ఆ చేతి తాగోరు. అన్నిటిలోనూ ఉపయోగించేది. ఆ మనకి పైత్యానికి ఆకలికి అన్నిటికీ బాగుండేది అన్నమాట. ఇక జ్వరం వచ్చిందంటే సరమైన పులుసు మరగబోసి అందులో ఒయిటి కూర వేసేసి సరమైన మరగబోసి అంబట్లో వేసేసి అదికి అయితే జల్లిన జ్వరం వదిలేసేది. అది సరమైన పులుసు మంటి కొండలను గింజి పోసి మూత పెట్టాలి. 3 రోజులు అలా ఉంచటం ఫుల్గా మజ్జిగ పులుస్తుంది. ఆ తర్వాత తీసి మరగబెట్టి ఆ ఒయిటి కూర అందులో వేసి మరగబెట్టి తాలింపు పెట్టాలి. అన్ని రకాల తాలింపు పెట్టేసి ఆ సారు వేసుకుని తింటే జ్వరం జల్లిని ఒగ్గిది అంబట్లు వేసుకుని తింటే